కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం బురదకోట గ్రామ పంచాయతీ పరిధిలోని బాపన్నతార గ్రామంలో క్రూర మృగం సంచారం చేసిందన్న వార్త స్థానికుల్లో భయాందోళనకు గురిచేసింది. గత శనివారం బాపన్నతారలో మేతకు వెళ్లిన పశువులు భయాందోళనతో అరుపులతో గ్రామంలోకి వచ్చాయి. పశువుల పరిస్థితిని గమనించిన రైతులు అవి వచ్చిన ప్రాంతాన్ని వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని క్రూర మృగం దాడిలో కిత్తదూడ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని లేగదూడ మృతదేహాన్ని పరిశీలించి సంఘటనా స్థలంలో క్రూర మృగం పాదముద్రలను సేకరించారు. ఇక ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను పరిశీలించిన అధికారులకు ఎటువంటి జంతువు ఆచూకీ లభించడం లేదని, దీంతో లేగదూడ మృతదేహాన్ని ఖననం చేశారు. అప్రమత్తంగా ఉండాలని స్థానిక గిరిజనులకు అటవీశాఖ అధికారులు పలు సూచనలు చేశారు. మీది బాపన్నతార గ్రామం, ప్రత్తిపాడు మండలం. మొన్న శనివారం నాడు మా అబ్బాయిన మా మరిది గారు దూడలు తోలుకుని వెళ్ళారండి కొండకి. 2:30 ఆ టైంలోని దూడని ఏం కరిసేసిందో తెలియదండి. ఇలాగ అధికారులని తెలియపరిచామండి. ఇప్పటికి 3 రోజులు అవుతుందండి. అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారండి. గత 2 సంవత్సరాల క్రితం పులి తిరుగుతుంది అలాగనేసి అనుకున్నారండి. అలాగా పులి ఏమో అలాగనేసి మా అనుమానం పడుతున్నాం. అలాగే సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే చాలా భయపడుతున్నామండి. మేము ఉండడం కూడా కొండల్లోనే ఉంటున్నామండి. మాకు పులి అలాగనేసి భయపడుతున్నామండి. దీన్ని అధికారులు దృష్టిలోకి తీసుకొని రక్షణ కల్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మా కొండలకు రానప్పుడు మరి మా భయమేనండి. ఇప్పుడు ఆ రోజు అలాగే మేము ఎప్పుడు ఏ కొండకెళ్ళినా ఏం ఇది కాదు. అలాంటప్పుడు మరి అది వచ్చినప్పుడు భయమే కదా.